తిరుమలకి సంబంధించినంత వరకు ల్యాబ్ ఉందా లేదా పైన ఎక్కడికో ఎందుకు వెళ్ళి పరిశీలించాల్సి వచ్చింది? ల్యాబ్ లేకపోతే రోజు వచ్చేదానికి ఎవరు బాధ్యత? ఈ ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు కనబడుతుంది. ఇది తిరుమలలో రాష్ట్ర స్థాయి ఆహార ప్రయోగశాల అని చెప్పేసి ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త. తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఇందుకు 22 కోట్లను కేటాయించింది. ఈ కేంద్రం ఏర్పాటు మీద రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ద్వారా తిరుమల అధికారులతో ఒప్పందం చేసుకోబోతోంది. తిరుమలలో ప్రస్తుతం ఉన్న ప్రయోగశాలలో పరీక్షలు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. అన్నదానం, లడ్డు, ఇతర అవసరాలకు ఏటా 800 కోట్లతో నెయ్యి సహా 30 నుంచి 40 రకాల వస్తువులను తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు చేస్తోంది. వీటి నాణ్యత పరిశీలన పటిష్టమైన ప్రత్యేక వ్యవస్థ లేనందున తిరుమల అవసరాలను మాత్రమే వినియోగించుకునేలా ఆహార ప్రయోగశాల ఏర్పాటుకి FSSAI అధికారులు ఆమోదం తెలిపారు. అందులో 5 కోట్లతో మైక్రోబయాలజీ వ్యవస్థ, 9 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, 6 కోట్లతో బేసిక్ పరికరాలను కొనుగోలు చేస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఈ కేంద్రం ఏర్పాటుకి కేంద్రం సంసిద్ధత తెలిసినా అప్పుడు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీని మీద ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు దృష్టికి విషయం రాగానే గత నెల 26న వైద్యారోగ్య శాఖ రాసిన లేఖలో 2 అంతస్తుల ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఉన్న ల్యాబ్కి ఎదురుగానే కొత్త కేంద్రం ఏర్పాటు కానుంది. ఇక్కడ అసలు జిమ్మిక్ చూడండి ఈ పాయింట్లో. 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? ఈ ఏడాదే కదా. ప్రపోజల్ ఇప్పుడే వచ్చింది, ఈలోపు గవర్నమెంట్ దిగిపోయింది కదా. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రపోజల్ని ఒప్పుకుంటున్నారు. దీంట్లో వైసీపీ పాత్ర ఏంటనేది తెలియదు. సరే, అది ఒక ఎత్తు. రెండవది, ప్రస్తుతం ఉన్న ల్యాబ్కి ఎదురుగానే కొత్త కేంద్రం ఏర్పాటు కానుంది అంటే ల్యాబ్ ఉందనినే కదా అక్కడ. ఇది అసలు సమస్య. కాకపోతే దాంట్లో ఇప్పుడు ఈ కల్తీ అని ఏదైతే గుజరాత్ వాళ్ళు తేల్చినటువంటిది ఇక్కడ ల్యాబ్లో ఎందుకు తేల్చలేకపోయారు, మళ్ళీ అక్కడికి ఎందుకు పంపించాల్సి వచ్చింది, ఏం ఎక్విప్మెంట్ మిస్ అయింది, అది ఇప్పుడు తేలాల్సి ఉంది.